హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ వెనక థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా తిరగేయాలో ఈజీ టిప్తో మీకు చూపిస్తాను. మనమైతే క్లాత్ తీసుకొని తిరగేసి 0.5 మిల్లీమీటర్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. అలా క్లాత్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు క్లాత్ తీసుకొని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టు పక్కన గోరంత డిఫరెన్స్ ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు తిరగేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ను ఫాలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. టైలర్స్కి అయితే టెన్షన్ లేకుండా ఈజీగా 30 సెకండ్స్లోనే మనం థ్రెడ్ని తిరగేయచ్చు అన్నమాట. అది కూడా చాలా సన్నగా డోరీ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే బైండింగ్ వైర్ మా ఇంట్లో ఉంది. ఇలాంటి బైండింగ్ వైరు మనం ఒకసారి కొనుక్కుంటే చాలా సంవత్సరాలు తుప్పు పట్టకుండా విరిగిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదైతే చాలా స్ట్రాంగ్ అనమాట. దీన్ని వంచాలంటే కటింగ్ ప్లేట్తో మాత్రమే వంచుతాం మేము, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ తీగ చూస్తున్నారు కదా, ఇదైతే పొడవ ముక్క 2 అడుగులు ఉండేలా చూసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. నాకు మల్టీపర్పస్ యూజ్గా బాగా ఉపయోగపడుతుంది. దీనిని మనం క్లాత్ మీద ఏదైతే స్టిచ్ చేసామో తాడు కోసం ఆ చివర ఎడ్జ్ కూడా మనం కుట్టేయాలన్నమాట. ఓపెన్ లేకుండా కుట్టేయాలి ఒకవైపు. ఆ ఓపెన్ లేని వైపు మనం తీసుకున్న తీగని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా గుచ్చాలి. గుచ్చి ఎడమ చేత్తో క్లాత్ని వెనక్కి లాగుతూ ఉండాలి. ముందు లాగిన క్లాత్ని ఇంకా కిందకి లాగుతూ, పైనున్న క్లాత్ని మధ్యకి లాగుతూ ఇలా చేస్తూ ఉంటే చాలా ఈజీగా తిరగేయచ్చు అన్నమాట. మనకు తాడు అదేనండి డోరీ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం స్టిచ్ చేసుకుంటే ఇలా సింపుల్గా తీగ సాయంతో తిరగేసేయచ్చు. ఈ పద్ధతి ఫాలో అయితే టైలర్స్కి ఏమాత్రం టెన్షన్ ఉండదు. అలాగే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి కూడా, బిగినర్స్కి కూడా చాలా ఈజీగా డోరీని తిరిగేయచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ తాడులు తిరగడానికి ఆన్లైన్లో ఇలాంటి తీగులు కూడా దొరుకుతున్నాయి. కానీ మనం రూపాయి పెట్టి కొనకుండా ఈజీగా మన ఇంట్లో ఉన్న తీగులతోనే మనం ఈ డోరీని తిరగేయచ్చు. తెలియని వారికి ఇది ఎలా తిరగేశారు, ఎలా వచ్చింది, సన్నగా కొడతాం కదా, కుట్టులోంచి ఎలా తిరగేశారు అనే డౌట్లు ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చూసినట్లయితే చాలా సింపుల్గా ఈజీగా మనం డోరీని తిరగేయచ్చు. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. చాలా సింపుల్గా ఈజీగా మనం తాడులు ఎన్ని కావాలితే అన్నీ కుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ కానీ బెల్స్ కానీ సొంతంగా స్టిచ్ చేసుకుంటే బెల్స్ స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ మనం పెట్టేసుకొని కుట్టేయచ్చు. ఈ చిన్న తీగతో ఎంతో సింపుల్గా తాడును తిరిగేసి బ్లౌజులకు కానీ, గాగ్రా చోలీస్కి కానీ, పంజాబ్ డ్రెస్సులకు కానీ దేనికైనా సరే మనం నెక్ వెనక తాడులు సెట్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అవసరం అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు.